ఆ రోడ్లు ఏంటండి బాబు, చాలా దారుణంగా ఉన్నాయి సార్. ఇక మీరు ఎక్స్పీరియన్స్ చేసింది పర్ఫెక్ట్ అనమాట. మీకు గుడివాడ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఉద్యోగ రీత్యానో బతుకు తెరువు కోసం అమెరికా వెళ్ళి ఆ తర్వాత సొంత ఊరికి ఎంతో అంత చేయాలి అని చెప్పని గుడివాడ రావడం జరిగిందని విన్నాను. అందరూ అనుకుంటూ ఉంటాం మా ఊరు బాగుపడాలి, ఎవరు మార్చలేరా, వాళ్ళు వెళ్ళేందుకు ఐ క్యాంట్ ఐ ట్రై అని చెప్పి. అంటే 25 ఏళ్ల నుంచి రోడ్లు అలాగే ఉన్నాయి సార్. చాలా దారుణంగా ఉంది. ఒక ఎమ్మెల్యే అనేది చేయాల్సింది ఏంటి, ఎక్కడ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే రేపు మీరు విన్ అయితే ప్రజలకి ప్రతిరోజు టచ్ లో ఉంటానని చెప్తున్నారు. 5 ఏళ్ల పాటు ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా సరిపోయేటట్టుగా ఆఫీస్ కట్టుకున్నాం. ప్రజలతో వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం అడుగుతున్నారు సార్? వాళ్ళ కోరికలు చాలా చిన్నవి అమ్మా. ఒక రోడ్డు కావాలి, అన్నిటికంటే ప్రధానంగా. ఇంతకు ముందు ఉండే సిస్టమ్ ఉందమ్మా. ఇంత దారుణమైన నీళ్లు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి నీళ్లు. మీకు ఎందుకంటే అక్కడ నేను బోర్ వేయించి నీళ్ళు తెప్పిస్తున్నాను. నీళ్ళు తెప్పి ఇప్పుడు ప్రజలకి నేను మీకు రోడ్లు వేయిస్తాను, నీళ్ళు ఇస్తాను, స్కూళ్ళు లేదు అనంటే హాస్పిటల్స్ నేను కట్టించి మీ జీవితాలను బాగు చేస్తానంటే వినే ప్రజలు ఉన్నారా? లేదు అనంటే ఈ రోజుకి మీ ఇంటికి ఎంతమంది ఓట్లు ఉన్నాయి, ఇంత ఇస్తాను అంటే నమ్మే ఓటర్లు ఉన్నారా అంటే ఏం చెప్తారు? వాళ్ళకి కావాల్సినవి అన్ని డినై చేసి మీరు అంత ఇస్తే మాత్రం మీకు ఎందుకు ఓటేస్తారు? అదే కదా, ప్రజలు మరి అలవాటు పడ్డారు కదా. ఇవ్వడం తప్పు అంటున్నారా, తీసుకోవడం తప్పు అంటున్నారా? ఇవ్వటం తీసుకోవడం రెండూ తప్పే. ఈ రోజున గుడివాడ ప్రజలు మాత్రం అదే ఇక్కడ నినాదం కూడా వచ్చిందండి, నేను రాసుకొచ్చాను, రామన్న గెలవాలి గుడివాడ వెలగాలి అని. అంటే ఏం చేసి మీరు ఆ నమ్మకాన్ని గెలుచుకున్నారంటే ఏం చెప్తారు? సమస్యలు విన్నానమ్మా. ఒక వ్యక్తిగా చేయగలిగినంతా చేశాను. గుడివాడలో గంజాయి, క్యాసినో లాంటివి ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ గొడవలు కూడా చాలా ఎక్కువ. గుడివాడలో నేను గంజాయి ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను. సాధ్యమవుతుందా దీన్ని నిర్మూలించడం మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకు చేయలేం? మీరు చేయగలరా? మీరు అధికారంలో గ్యారంటీ గంజాయిని అరకెడతాను. మొట్టమొదటిగా చేసేది. అలాగే మీరు స్థాపించిన ఫౌండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద చాలా వరకు మీరు సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎక్కువ దగ్గర అవ్వడం వల్లే అది మీకు ఈరోజు ఎలక్షన్ కి చాలా ఉపయోగపడింది అనేది. దానం కాదమ్మా, వీళ్ళందరూ బావాళ్లే. నేను ఇంతవాడిని అవటానికి సమాజం నన్ను పెంచిన తీరు ఇప్పుడున్న రాజకీయాలకి చాలా అతీతంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ బూతులు, గొడవలు, గోల లేకుండా. సో ఎలా సస్టైన్ అవుదాం అనుకుంటున్నారు? నేను వచ్చిందే దానికి వ్యతిరేకంగా. ఇలాంటి అభివృద్ధి లేకపోవడం నచ్చక నేను వచ్చాను కదా. ఈ సందర్భంగా గుడివాడ ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తానమ్మా, ఉన్న మీ కష్టాలు మీకు తెలుసు. మీరు ఎలాంటి నీళ్లు వాడుకున్నారు, కారణం ఎవరు, బదులు తీర్చుకునే టైం వచ్చింది. మీది లవ్ మ్యారేజ్ ఏదో విన్నానండి, నిజమా? నిజమే. ఎక్కడ, ఎలా? ఎవరన్నా అడిగితే మీది లవ్ మ్యారేజ్ అంట కదా అంటే ఒక సినిమా డైలాగ్ ఒకటి చెప్తారు, ముందు ఆమె ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అని. యాక్చువల్గా అది రివర్స్ అన్నమాట. నిప్పు లేకుండా పొగొస్తుందా? అది పుట్టించింది రాము నేనని టాక్. ఇప్పుడున్న ఈ లగ్జరీ లైఫ్ని చూసిన వాళ్ళే తప్ప అమెరికాలో మీరు ఎంత కష్టపడ్డారనేది ఎవరికి తెలియదు. ఒకసారి మా కోసం. మా అత్తగారు చాలా సపోర్టివ్ అండి, ఆవిడ లేనిదే మేము లేము. నేను జాబ్ చేయను, నేను బిజినెస్ చేస్తా అనుకున్నాను. ఓకే, లేని దేశము, మాకెవరు పరిచయస్తులు లేరు. అయితే ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే రాము గారు మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత విన్ అయినా అవ్వకపోయినా ఇక్కడ ఉంటారా ఉండరా అనేది. కూడా ఎవరైనా అడిగితే మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారా అని అడుగుతారు. హైదరాబాద్ అని చెప్తాం. రాము గారు మాత్రం స్పెషల్గా గుడివాడ అని చెప్పేవాళ్ళు. అంటే విజయవాడ దగ్గర గుడివాడ అని అడిగేవాళ్ళు. అడిగితే లేదండి విజయవాడ గుడివాడ దగ్గర ఉందంటారు. అలాంటి గుడివాడని వదిలేసి ఎందుకు వెళ్తా ఉండి.